ఒక 3 నెలల నుంచి రాజ్ కుమార్ గారు ఒక 3 నెలల నుంచి 4 నెలల నుంచి జరుగుతున్నటువంటి చర్చ కేటీఆర్ ను లగచర్ల విషయంలో అరెస్ట్ చేయబోతున్నారు, అధికారులు కొట్టిన రైతులు కొట్టిన దాంట్లో కేటీఆర్ హస్తం ఉందన్నటువంటి ప్రచారం చేశారు. ఆ స్టేట్మెంట్ రికార్డ్ చేసింది ఏదైతే ఆ రికార్డు విషయంలో కూడా కేటీఆర్ పేరు అలా చేర్చారు. సో ఇది కూడా ఆ తర్వాత జైలు నుంచి పట్నం నరేందర్ రెడ్డి దగ్గర నుంచి ఒక లేఖ కూడా రావడం జరిగింది. నేనేది చెప్పలేదు, అదంతా కల్పితంగా వాళ్ళు చేశారని చెప్పి. సరే ఏది క్రియేషన్ అయినా కానీ ప్రజల్లో ఒక చర్చను పంపించడం వేరు, న్యాయస్థానాలు ఉంటాయి. సో న్యాయస్థానాలు ఇచ్చేటువంటి తీర్పులు వేరు. సో ఈ విషయంలో ఆయనకు బెయిల్ వచ్చిన తర్వాత కూడా బయటకు వచ్చి అదే మాట్లాడారు. సో మేము గెలుస్తున్నాం, న్యాయం గెలుస్తుందని చెప్పేసి మీరు కొన్ని ప్రయత్నాలు చేస్తున్నారు. బట్ ఇక్కడ వీళ్ళు ఎవిడెన్స్లతో ఉన్నాం. మీరు ఎలక్టోరల్ బాండ్ల విషయంలో మీరు తీసుకొస్తే వాళ్ళు ఒకటే మాట చెప్తున్నారు. దేశం అంటే 340 కంపెనీలు ఆల్మోస్ట్ 1351 కోట్ల రూపాయలు కాంగ్రెస్ పార్టీకి ఎలక్టోరల్ బాండ్ల రూపంలో ఇచ్చింది. మరి ఈ లెక్కన మల్లికార్జున ఖర్గేను కూడా విచారిస్తారా? సో మీరు తీసుకుంటే తప్పింది, దేశం మొత్తం ఉంది. ఇట్ ఈస్ లీగలైజ్డ్ అన్నది వాళ్ళు చేస్తున్న పాయింట్. ఇక్కడ వచ్చేటువంటి అనుమానం ఏంటంటే సేమ్ గ్రీన్ కో అనే సంస్థ నుంచి వచ్చాయి కాబట్టి వస్తున్నటువంటి అనుమానాలు. బట్ అదే సంస్థ మీకు ఇచ్చింది, అదే సంస్థ బీజేపీకి ఇచ్చింది, అదే సంస్థ వైఎస్ఆర్సీపీకి కూడా ఇచ్చింది. చాలా మంచి ప్రశ్న అడిగారు. ఇక్కడ విచారణ అనేది గ్రీన్ కోకి సంబంధించి వాళ్ళు ఏదైతే బాండ్లు ఇచ్చిర్రో దాని మీద విచారణ కాదు. ఫస్ట్ ఆఫ్ ఆల్ ఏదైతే విదేశీ బ్యాంకుకి వీరు గౌరవ మంత్రిగా ఉన్నప్పుడు ఈ హెచ్ఎండిఏ సంస్థ నుండి ఏ విధంగా రుణాలు మళ్ళినాయి, ఏ విధంగా వితౌట్ అప్రూవల్ అనేది ఒక దాని మీద జరుగుతుంది. ఇక్కడ ఈ యొక్క గ్రీన్ కో సంస్థకి ఇచ్చిర్రు ఎలక్టోరల్ బాండ్, అవును అన్ని పార్టీలకు ఇస్తాయి, అది లీగలైజ్ పార్లమెంట్ చేసుకున్నారు, ఓకే మాకు సంబంధం లేదు. ఇంకో విషయం ఏందనంటే ఇప్పుడు అన్నకు నేను డబ్బులు ఇస్తే ఆయన నాకు డబ్బులు ఇస్తారు, ఇది ఇద్దరి మధ్య అది జరుగుతూనే ఉంటుంది, అది సక్రమం. ఎప్పుడైతే ఒక నిమిషం ఎప్పుడైతే నేను దొంగతనం చేసి అన్నకు పైసలు ఇస్తానో అప్పుడు దీని మీద నేను దొంగనైనా కూడా ఈయన మీద కూడా అనుమానాలు వస్తాయి. ఇక్కడ అదే జరుగుతుంది. ఇక్కడ ఎలక్ట్రల్ బాండ్స్ అనేటివి లీగలే అని చెప్పిర్రు. ఈ గ్రీన్ కో సంస్థకు ఇప్పుడు ఇదే సంస్థ ఇప్పుడు మనకి ఈ కార్ రేసింగ్ లో నిర్వహణలో పాల్గొనడం ఒకటి అనుమానకు దారితీస్తుంది. నువ్వే అన్నావు అంతే తప్పుతాను కదా, ఇద్దరు కలిసి చేసినప్పుడు ఫార్ములా ఈ రేస్ ఆ కంపెనీ మీద. గుడ్ పాయింట్ సర్వేశ్వర రెడ్డి గారు, దీని మీద మీరు ఏమైనా క్లారిటీ ఇస్తారా? ఒకవైపు వీళ్ళు ట్రాన్స్ఫర్ చేశారు, ఫారెన్ ఎక్స్చేంజ్ కొన్ని రూల్స్ ఉన్నాయి, సో ఫెరా 2 ఉన్నాయి. సో వీటిని కాదని వీళ్ళు ఆర్బీఐ అనుమతి లేకుండా, కేబినెట్ అనుమతి లేకుండా, మోరోవర్ హెచ్ఎండిఏకి దేర్ ఇస్ ఓన్లీ 10 CR లిమిట్. ఆ లిమిట్ ను కూడా క్రాస్ చేసి 55 కోట్ల రూపాయల ట్రాన్సాక్షన్ జరిగింది. ఇప్పుడు ఈయన ఎత్తినటువంటి ప్రశ్న, మరి వాళ్ళని ఎందుకు తీసుకురాలేదని చెప్పేసి కోర్స్ ఆఫ్ ఇన్వెస్టిగేషన్ ఎగ్జామిన్ చేస్తారు. ఇవి ఇటుపోయినా కనుక అది ఎట్లా ఇచ్చింది అనేది ఒక కాన్సెప్ట్ ఇంతకుముందు వారు అన్నారు. అప్పు మిస్అప్రోప్రియేషన్ చేసి నీకు ఇస్తే అతనికి వస్తే క్విడ్ ప్రోక్ అనే పదం ఉంటుంది మధ్యలో, అది జరిగి ఉండొచ్చు అన్నది ఇన్వెస్టిగేషన్. ఇప్పుడు సార్ మీరు చెప్పాలి, దొంగతనం నేను చేసిన ఆ డబ్బులు తెచ్చి మీకు ఇచ్చిన, మన ఇద్దరిని లోపడేయాలా, మన ఇద్దరిని పిలవాలా వద్దా? ఫస్ట్ అయితే ఒకరిని తీసుకొచ్చి ఒకరిని బాధ చేద్దాం అంటే కేవలం కక్షపూర్తి చర్యలో ఎవరైనా ఇద్దరు ఇచ్చి డబ్బులు ఇచ్చి పుచ్చుకోవచ్చు, అది లీగల్. ఈసీ ఇన్వాల్వ్ కావాల్సింది, ఇందాక రామ్మోహన్ రావు గారు లేవనెత్తిన ప్రశ్న, ఈసీ ఇన్వాల్వ్ కావాల్సింది, ఏసీబీ ఇన్వాల్వ్మెంట్, ఇప్పుడు తర్వాత ఈడీ కూడా. శ్రీకాంత్ గారు ఒక్క మాట చెప్తాను, చెప్పండి. అవినీతి నిరోధక చట్టంలో క్లాస్ ఉన్నది ఏమంటే లంచం ఇచ్చినోడు నేరస్తుడే, తీసుకున్నాడు అంతకు నేరస్తుడే అంటున్నారు. తీసుకున్నాడు ఒకటే కాదు, ఇచ్చినోడు కూడా నేరస్తుడు అంటే తీసుకున్నాడు కూడా నేరస్తుడు. మరి ఇచ్చినోడు అని పేరు పెట్టినప్పుడు తీసుకున్నాడు కూడా ఎందుకు పెట్టలేదంటే సమస్య కదా. చట్టం రెండింటికున్నది. అంటే ప్రజలు ఏమడుతున్నారు అంటే సరి వల్ల ప్రజలు ఏమడుతున్నారు అంటే తీసుకున్న దగ్గర నుంచి ఏమైనా తీసుకున్న వాడు అడుగుతారు ప్రభుత్వాన్ని. ఇక్కడ ఎలక్ట్రల్ బాండ్లకు సంబంధించి డిబేట్ అవసరం లేదు. కల్వకుంట్ల తారక రామారావు గారు విచారణకు హాజరైతా అని మేము హాజరైనాం. మళ్ళీ విచారణ పిలుస్తున్నారు, ఏం జరగబోతుందో చూద్దాం. మధ్యలో 2 రోజుల టైం కూడా ఉంది, చాలా లీగల్ అప్రోచెస్ ఉంటాయి. ప్లీజ్ అక్కడికి వచ్చి ఎన్నికోవాల్సిన అవసరం లేదు. నెంబర్ 1 పాయింట్, అడ్వకేట్ తీసుకుపోతుంటే ఇప్పుడు సీక్రెట్స్ ఆఫ్ ఇన్వెస్టిగేషన్స్ ఉంటాయి, కొన్ని బయట రివీల్ చేయరు. మళ్ళీ అది కోర్టు ద్వారా వస్తే మాత్రం డెఫినెట్ అలౌ చేస్తారు. అది నెంబర్ 1 పాయింట్. నెంబర్ 2 పాయింట్ ఏంటంటే ఇప్పుడు అంతా ఇది ప్రైమ్ బడ్ స్టేజ్లో ఉంది. ఇప్పుడిప్పుడే ఫస్ట్ 161 స్టేట్మెంట్ రికార్డ్ చేయాలంటే 161 బై సబ్ ఎప్పుడు స్టేట్మెంట్ రికార్డెడ్ బై ది పోలీస్ ఆఫీసర్ ఇస్ నాట్ అడ్మిసిబుల్, సెక్షన్ 25 ఎవిడెన్స్ యాక్ట్ చెప్తుంది. రికవర్ లిస్ట్ టు రికవర్ అడ్మిసిబుల్ ఉంటుంది. అది ఏది కాలే కదా. వై షుడ్ వి కమ్ టు ది ఎర్లీ కంక్లూజన్? ఫస్ట్ స్టెప్ పడలేదు, ఆ స్టెప్ పడలేదు. ఎపిసోడ్ మొత్తం అరెస్ట్ దాకా, జైలు దాకా. ఇట్స్ నాట్ సో ఈజీ. మ్యాటర్ అండర్ జ్యుడిషియల్ ఉన్నప్పుడు సబ్ రిజిస్టర్ అవుతుంది. హైకోర్టుకి వెళ్ళి క్లియరెన్స్ రాలే కదా అరెస్ట్ చేయమని చెప్పదు. గో ఇన్వెస్టిగేషన్ కెన్ గో అని అంటది. క్వాష్ పిటిషన్ డిస్మిస్ చేసుకుంటూ
ఇన్వెస్టిగేషన్ కెన్ గో అని అన్నప్పుడు లెబోరియస్ ప్రాసెస్ ఉంటుంది. క్లాస్ డిస్మిస్ కాలేదు కదా ఈ కేసులో, ఇంకా కాలే. కాలేదు. అవును. అరెస్ట్ కావద్దన్నారు. అవును. ఒక పిటిషన్ వైపు చూసుకుంటే పిటిషనర్ వైపే కొంత కోర్టు అట్లేం లేదు, అట్లేం లేదు. మళ్ళీ విచారణ ఎంక్వైరీ ఉంటుంది, ఎంక్వైరీ ఆపనికి లేదని చెప్తుంది కోర్టు. అట్లా ఎంక్వైరీ ఆపు అని చెప్పదు కదా, అందుకొరకు ఎంక్వైరీ నడవాలి అన్నది ఎంక్వైరీ పార్టీలో నోటీస్ సర్వ్ చేసారు. ఆ నోటీస్ సర్వ్ చేసినప్పుడు పోయేది ఉండే, స్టేట్మెంట్ రికార్డ్ చేస్తుంటే మళ్ళీ వాపసు వస్తుండే, దాంట్లో ఏది ఇట్స్ నాట్ ఎ బిగ్ థింగ్. మళ్ళీ ఎందుకు ఆయన అట్లా డిసిషన్ తీసుకుని మన సవిత్రుడి గారితో ఏకీపిస్తున్న ఒక మాట చెప్తున్నారు. ఎస్ ఏంటంటే ఇప్పుడు నోటీసులో ఇంకో కొత్త కథ ఉన్నది. ఇప్పుడు ఏమైనా డాక్యుమెంట్స్ ఉంటే తీసుకురామంటున్నారు. అవును, అధికారుల దగ్గర ఉంటే డాక్యుమెంట్స్ కానీ రాజకీయ నాయకుడి దగ్గర ఎట్లుంటాయి? సరే ఇక్కడ అరవింద్ కుమార్ ఉన్నాయి, సప్లై ఆల్ డాక్యుమెంట్స్ ప్రభుత్వం దగ్గర ఉంటాయి కదా, ఫైనల్ డాక్యుమెంట్స్ ప్రభుత్వం దగ్గర ఉంటాయి. ఒకటే పెట్టారు. తీసుకురామంటే ఉన్నా ఎవడు ఇయ్యడు, అమాయకుడు కూడా ఇయ్యడు వాడు కూడా. అందుకని నేను ఏమంటున్నాను, 161 స్టేట్మెంట్ ఇస్తే తప్పేం లేదని నేను కూడా అంటున్నాను. కానీ అడ్వకేట్ తీసుకపోతే ఎందుకు ఏమంటాం వచ్చింది అంటున్నాను. అడ్వకేట్ తీసుకపోతే అడ్వకేట్ మాట్లాడు. నేను చెప్తే చాలా సార్లు పోయినా ఇన్వెస్టిగేషన్ లో జనరల్ కేసుల్లో పోతుంది, ప్రయారిటీ కేసుల్లో ఎవరు నిందితులు ఉంటే వాళ్ళే చెప్పాలి. సమాధానం వీ నోట పెట్టడానికి లేదు. కానీ అక్కడ ఏమంటాం వచ్చింది, కోర్టు పర్మిషన్ ఒకటి అంతేందుకు, అరెస్టులు కూడా చాలా హక్కులు ఉన్నాయి. ఉదాహరణ కవిత అరెస్ట్ అప్పుడు కూడా ఏం చేశారు, రాత్రి పట్టుకపోయిన అన్నారు. వీళ్ళు ఏం చేశారు, అరెస్ట్ టైం ఏం చూపెట్టారు, 5 గంటల 32 నిమిషాలు చూపెట్టి అప్పుడు చీకటి కాలేదన్నారు. ఒక మహిళా కానిస్టేబుల్ ఎమ్మడుందని చెప్పారు. ఇవన్నీ వివరించుకోవాల్సిన అవసరం వచ్చింది కదా అప్పుడు కవిత అరెస్ట్ అప్పుడు కూడా. ఇక్కడ కూడా అరెస్ట్ కాదు. ఇప్పుడు మార్కండేయుడు కదా శివలింగాన్ని గాలించుకుంటే యమధర్మరాజు ఇట్లా రాలేకపోయిండో, ఇవాళ శివలింగం అనే హైకోర్టులో ఆయన గాలించుకున్నాడు కేటీఆర్. అక్కడ ఇప్పుడు ఆ రెట్లు జరగవు. కానీ పోయేటప్పుడు నా అడ్వకేట్ తీసుకొచ్చుకుంటా, పక్కన కూర్చొని పెట్టుకుంటా అన్నాడు. దానికి సమాధానం ఇవ్వాలి. రెండోది, ఇవాళ నోటీసులో తప్పేందంటే నువ్వు ఆ డాక్యుమెంట్స్ ఉంటే తీసుకురమ్మంటే ఎట్లా అంటున్నాను. డాక్యుమెంట్స్ ఉంటే తీసుకురమ్మని లేదని రాసేసి కదా, పోయి స్టేట్మెంట్ రికార్డ్ చేసుకుని లేదని రాసేసి కదా. సార్ మీరు దొంగతనం చేయలేదని మీరే అంటారు, నాట్ అవైలబుల్ డాక్యుమెంట్స్ ఏం రాసేయచ్చు, రైటింగ్ లేదు, ఏదో ఏం లేదు కదా అక్కడ. అది సో ఏదైనా అడిగినా దానికి సమాధానం చెప్పాలంట. ప్రశ్న తప్పైనా దానికి సమాధానం అదే ఇప్పుడు మీరు అన్నది కరెక్ట్. ప్రశ్న తప్పైనా దానికి సమాధానం చెప్పాలంటే సమాధానం అంటే పాజిటివ్ ఉంటే చెప్పాలి, నెగిటివ్ ఉంటే మాకు తెలియదు అని చెప్పాలి. అదే ప్రశ్న అడుగుతున్నారు కదా. జనరల్ ఇందాక రామారావు అన్ని విధాలుగా చర్చ జరగాలి, తప్పేం లేదు. ఎవరి అభిప్రాయం వాళ్ళు. రాజ్ కుమార్ గారు, ఫైళ్లు డాక్యుమెంట్లు తీసుకొని రావాలంటే అది ప్రభుత్వం దగ్గర ఉంటుంది కదా, మీ దగ్గర ఏ డాక్యుమెంట్లు ఉన్నాయని మీరు నోటీసులు పంపిస్తున్నారన్న ప్రశ్న కూడా వస్తుంది. రిప్లై అడగచ్చు కదా. గౌరవ మంత్రివర్యులుగా వారు 10 ఏళ్ళు ఉన్నారు కాబట్టి ఆ శాఖలో ఏం జరిగింది, ఆ ఈ కార్ వేసుకుని సంబంధించి ఏ విధంగా వారు ఏ ఉద్దేశంతో తీసుకొని వచ్చిండ్రు, అసలు వితౌట్ క్యాబినెట్ పర్మిషన్స్ ఎందుకు ఆ మనీని మన స్టేట్ నుండి విదేశాలకు తరలించవచ్చు వచ్చింది అని ప్రతి ఒక్కటి వారు ఆ యొక్క విచారణ హాజరై చెప్పాల్సి ఉంటది. ఇక్కడ వీరిని ఇక్కడ ఏం భయపెట్టేది లేదు. వారిని భయపెట్టేది ఉంటే అసలు ఈ ఈడీ అవసరం లేదు, ఈ గవర్నర్ అవసరం లేదు, ఈ యొక్క ఇంత డిబేటే అవసరం లేదు. కాంగ్రెస్ పార్టీకి ఇట్లా కుట్రపూరితంగా కల్వకుంట్ల తారక రామారావు అరెస్ట్ చేసేది ఉంటే ఎప్పుడో తీసుకుపోయి అరెస్ట్ చేయాలి. కానీ ఇక్కడ జరగలేదు. చట్టబద్ధంగా ఒక ప్రభుత్వంలో గౌరవ మంత్రివర్యులు ఉన్నారు కదా, ఎందుకు ఇట్లా జరిగింది అనే దాని మీద విచారణ జరుగుతుంది. దానికి ఎందుకు ఉలికి పడుతున్నారు అనేది అర్థమైతలేదు. ఇలా మన బీఆర్ఎస్ పార్టీ నాయకులు ఏం మాట్లాడినరు, ఒక గౌరవ మంత్రివర్యులు ఒక గొప్ప వ్యక్తి కేటీఆర్ గారిని, ఒక సమాజంలో ఉన్నతమైన వ్యక్తి, ఆయనను అరెస్ట్ చేసే ముందు విచారణ చేసే ముందు ఏదైతే ఏసీబీ ఆఫీస్కి పిలిచే ముందు దానికి సంబంధించి ఒక నోటీస్ ఇవ్వాలి, ఒక సెక్షన్ చెప్పాలి, అది దాన్ని వారు మాట్లాడినారు. ఒకటి, చట్టం ముందు ఎవరైనా సమానమే, దాన్ని గౌరవించాలి. ఇన్ కేస్ ఇంకా నార్మల్ పీపులే గౌరవిస్తే 10 ఏళ్ళు ఈ రాష్ట్రాన్ని తిరుపతి రెడ్డి గారి కేసులో ఒక సర్పంచ్ తిరుపతి రెడ్డి గారి కేసులో లెటర్ రాసి మరి వాళ్ళ తమ్ముల పేర్లు రాసి మరి చనిపోయిండు. కేసీఆర్ మీద నిరుద్యోగులు లేఖ రాసి ఏం చేస్తున్నారు ఆయన ఈ రోజు ప్రజలు అడుగుతా ఉన్నారు. మీ ప్రభుత్వంలో కేసీఆర్ అంటారు. శైలజ అమ్మాయి 24 రోజులు చనిపోయింది. గురుకులాల పిల్లలు చనిపోతా ఉన్నారు. 50 మంది. ఎన్ని రోజులు మీరు కేసీఆర్ గారి పేరు చెప్పి బతుకుతారు? ఈ కాంగ్రెస్ నాయకులు, ఈ కాంగ్రెస్ ప్రభుత్వం ఇంకెన్ని రోజులు కేసీఆర్ గారి పేరు చెప్పి బతుకుతారు? మీకు ఒక అవగాహన లేదు, మీకు చట్టాలు తెలియదు, మీకు ఒక అవగాహన లేదు. తెలంగాణని హైదరాబాద్ ని బ్రాండ్ గా పెంచే దిశగా మీకు ఒక అవగాహన లేదు. ఒక ఇటుక పనులు ఇప్పటి వరకు తెలంగాణ సమాజానికి ఏం తీసుకొచ్చారు? ఉద్యోగాలు తీసుకొచ్చిరా, నీళ్లు తీసుకొచ్చిరా, నిరుద్యోగాలకు ఉద్యోగాలు ఇచ్చినా? కేవలం మీ పదవులు మీ ఆస్తులు కాపాడడానికి చేసిన కుట్ర తప్పేం లేదు. ఈ రోజు ప్రశ్నించే గొంతుకలు ఎవరు ఉండదు తెలంగాణలో. కాబట్టి కేటీఆర్ అరెస్ట్ చేద్దామని ఉద్దేశంతో కక్షపూరిత చర్య చేస్తున్నారు తప్పేం లేదు. ఇంకా తెలంగాణ రాష్ట్రంలో నడుస్తుంది ఏంది?
తెలంగాణ రాష్ట్రంలో నడుస్తుంది కేటీఆర్ పైన ఏసీబీ, జనం పైన జేసీబీ. కొట్లాడింది మేము. ఈ రోజు కేటీఆర్ గారి పైన కొట్లాడింది ఏసీబీ, మేము. జనం పైన ఒక జేసీబీ సంవత్సరం నడుస్తుంది తప్ప ప్రశ్నించారు. తెలంగాణలో ఏం నడవట్లేదు, గుర్తుపెట్టుకోండి. ఒక నిమిషం. తెలంగాణ ప్రజలందరూ మోసపోయారు. మీరు బహిరంగంగా బయటకు వచ్చి క్షమాపణ చెప్పాలి. నేను తెలంగాణ ప్రజలందరినీ మోసం చేస్తాం, తెలంగాణ రైతాంగాన్ని మోసం చేస్తాం, తెలంగాణ నిరుద్యోగుల్ని మోసం చేస్తాం, Right. తెలంగాణ ఆటోలను మోసం పార్టీ చేస్తాం, నాయకులు తెలంగాణ అదే గురుకులాల్లో పిల్లల్ని మోసం చేస్తాం. అదే బహిరంగంగా చేశారు. వచ్చి క్షమాపణ అదే చెప్పాలి చేశారు. మీరు. రైట్, you are right. రైట్ Correct రైట్ ఒప్పుకున్నావు నువ్వే. వన్ సెకండ్ వెంకరెడ్డి గారు. సో వెంకరెడ్డి గారు ఒకవైపు ఇందాక మనం అనుకున్నట్టే ఒక మూడు